ఒకానొక కాలంలో చాలా దూరంగా ఉన్న ఒక రాజ్యంలో ఒక అందమైన యువరాజు ఉండేవాడు. అతనికి తన హృదయం కోరుకున్న ప్రతి వస్తువు ఉన్నప్పటికీ అతనిలో దయాగుణం మాత్రం ఉండేది కాదు. ఒక చల్లని శీతాకాలపు రాత్రి ఒక ముసలమ్మ కోట ద్వారం వద్దకు వచ్చి ఆశ్రయం కోరింది. ఆ సమయంలో సేవకుడు లోపలికి వెళ్లి యువరాజుతో ఇలా అన్నాడు, మహారాజా, బయట ఒక వృద్ధురాలు మిమ్మల్ని కలవాలని వేచి ఉంది. ఆ ముసలమ్మ యువరాజును చూసి వినయంగా ఇలా వేడుకుంది, దయగల ప్రభు, చలిలో వణికిపోతున్న నన్ను కాపాడండి. ఇందుకు ప్రతిఫలంగా ఈ అందమైన గులాబీ పువ్వును మీకిస్తాను. కాని ఆ యువరాజు ఎగటాళిగా నవ్వుతూ ఇలా అన్నాడు, కేవలం ఒక గులాబీ పువ్వు కోసం నా భోజన పట్టిక వద్ద చోటివ్వాలా? వెళ్ళి వేరే ఎక్కడైనా అడుక్కో. వెంటనే ఆ ముసలమ్మ ఒక అద్భుతమైన మాంత్రికురాలిగా మారిపోయింది. యువరాజు క్రూరత్వాన్ని చూసి ఆమె ఇలా శాపనార్థం పెట్టింది, నీవు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూస్తున్నావు తప్ప అంతరంగంలోని అందాన్ని చూడలేకపోతున్నావు. అందుకే నీలోని రాక్షసత్వానికి గుర్తుగా నువ్వు ఒక మృగంలా జీవించాలి. క్షణాల్లో ఆ యువరాజు ఒక భయంకరమైన మృగంగా మారిపోయాడు. అతని సేవకులందరూ మాట్లాడగలిగే, కదలగలిగే ఇంటి వస్తువులుగా కుర్చీలు, గడియారాలు, పాత్రలుగా మారిపోయారు. ఆమె ఒక ఎర్రటి గులాబీనిచ్చి దానిని మాయాజాలంతో మంత్రించింది. ఆ గులాబీలోని చివరి రేకు రాలిపోయేలోపు యువరాజు నిజమైన ప్రేమను పొందితేనే తిరిగి మనిషిగా మారుతాడు, లేదంటే అతను ఎప్పటికీ ఆ భయంకరమైన మృగంగానే మిగిలిపోతాడు. యువరాజు మృగంగా మారిన తర్వాత ఆ కోట చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ మాయామంత్రం కేవలం యువరాజునే కాదు, కోటలోని కాలాన్ని కూడా స్తంభింపజేసింది. అద్దంలో తన భయంకరమైన రూపాన్ని చూసుకున్న యువరాజు కోపంతో తన గదిలోని అద్దాలన్నింటినీ పగలగొట్టాడు. తనలోని అహంకారం తనను ఇలా మార్చినందుకు అతను కుమిలిపోయాడు. తనను ఎవ్వరూ ప్రేమించలేరనే నిరాశతో అతను బయటి ప్రపంచానికి తలుపులు మూసివేశాడు. ఆ మంత్రగత్తె ఇచ్చిన గులాబీ ఒక గాజు పాత్రలో భద్రంగా ఉంచబడింది. అది ఒక్కో రేకును రాల్చుతుంటే మృగానికి భయం పట్టుకుంది. ఎందుకంటే ఒక్కో రేకు రాలడమంటే మనిషిగా మారే అవకాశం ఒక్కో మెట్టు జారిపోవడమే. ఇటువైపు సేవకులు గడియారం, కొవ్వొత్తిపీఠం, టీ కప్పులు తమ పాత రూపం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఈ కోటలోకి వస్తే బావుండు, మా యజమానిలో మార్పు వస్తే బావుండు అని వారు రోజూ ప్రార్థించేవారు. కోట చుట్టూ ఉన్న అందమైన తోట ఇప్పుడు ముళ్ల పొదలతో, దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. సాధారణ మనుషులు ఆ దారిలోకి వెళ్లాలంటేనే భయపడేలా ఆ ప్రాంతం మారిపోయింది. అదే రాజ్యానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో బెల్ అనే యువతి ఉండేది. ఆమె చాలా దయగలది, జిజ్ఞాసకలది. ఊరి జనం ఆమెను అందమైనది అని మెచ్చుకున్నా ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి ఉండే ఆమెను చూసి వింత అమ్మాయి అని చెప్పుకునేవారు. బెల్ తన తండ్రి మోరిస్ను ఎంతో ప్రేమించేది. అతను ఒక వింతైన వస్తువులను కనిపెట్టే ఆవిష్కర్త. ఒకరోజు మోరిస్ తన కొత్త ఆవిష్కరణను చూపించడానికి అడవిగుండా వేరే ఊరికి బయలుదేరాడు. కాని దారిలో వర్షం, పొగమంచు వల్ల దారి తప్పిపోయాడు. ఒక పెద్ద చీకటి కోటలోకి ఆశ్రయం కోసం వెళ్లాడు. అది మృగం కోట అని అతనికి తెలీదు. మృగం కోపంతో గర్జించింది, ఎవరు నా కోటలోకి వచ్చారు? నేను దారి తప్పిపోయాను, నన్ను క్షమించండి అన్న మోరిస్. కాని మృగం కనికరించలేదు. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు శిక్ష అనుభవించు అంటూ మోరిస్ను బంధించాడు. మోరిస్ గుర్రం ఫిలిప్ భయంతో కోట నుండి తప్పించుకుని నేరుగా గ్రామంలోని బెల్ ఇంటికి చేరుకుంది. ఖాళీగా ఉన్న గుర్రాన్ని చూడగానే బెల్ గుండె ఆగిపోయినంత పని అయింది. నాన్న ఎక్కడా? ఫిలిప్, నాన్నకేమైంది అని అడుగుతూ బెల్ వెంటనే గుర్రమెక్కి అడవిలోకి బయలుదేరింది. ఆ చీకటిని, చలిని లెక్క చేయకుండా ప్రయాణించి చివరకు ఆ భయంకరమైన కోటను చేరుకుంది. బెల్ వణుకుతున్న హృదయంతో కోట లోపలికి వెళ్ళి, నాన్నా, మీరు ఇక్కడున్నారా అని పిలిచింది. ఒక చీకటి చెరసాలలో బలహీనంగా ఉన్న తండ్రిని ఆమె కనుగొంది. కాని ఇంతలో ఒక భారీ భయంకరమైన నీడ ఆమెపై పడింది. అదే మృగం. నా తండ్రిని వదిలేయండి, అతను ముసలివాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని బెల్ వేడుకుంది. మృగం గర్జించింది.
అతను అనుమతి లేకుండా నా కోటలోకి వచ్చాడు. అతను ఇక్కడే ఉండాలి. అప్పుడు బెల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నా తండ్రికి బదులుగా నన్ను బందీగా ఉంచుకోండి. నేనిక్కడే ఉండిపోతాను, కాని ఆయనను వదిలేయండి. మృగం ఆశ్చర్యపోయింది. ఒక అందమైన అమ్మాయి తన తండ్రి కోసం ఇంత త్యాగం చేస్తుందని అతను ఊహించలేదు. అతను మారిస్ను విడుదల చేసి బెల్ను కోటలో ఉంచాడు. మొదట్లో కోటలోని నిశ్శబ్దాన్ని చూసి బెల్ భయపడింది. కాని ఆ కోటలోని వస్తువులు మాట్లాడటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. లూమియర్ దీపస్తంభం తన వెలుగుతో ఆమెకు దారి చూపగా, కాగ్స్వర్త్ గడియారం కోట నియమాలను వివరించేవాడు. వారందరూ బెల్ను ఒక అతిథిలా గౌరవించారు. బెల్కు పుస్తకాలంటే ఎంత ప్రాణమో అవి లేనిదే ఆమె ఉండలేదని మృగం గమనించాడు. ఆమెలోని ఆ జిజ్ఞాసని చూసి అతని మనసు కరిగింది. ఒకరోజు అతను ఆమెను కోటలోని ఒక రహస్య గది ముందుకు తీసుకెళ్లి ఆ తలుపులు తెరిచాడు. అక్కడ నేల నుండి పైకప్పు వరకు వేల కొద్దీ పుస్తకాలతో నిండి ఉన్న ఒక విశాలమైన గ్రంథాలయం ఉంది. అంత పెద్ద పుస్తక ప్రపంచాన్ని ఆమె తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నీకు పుస్తకాలంటే ఇష్టమని నాకు తెలుసు. ఇవన్నీ నీకోసమే. పుస్తకాల ద్వారా నేను వెళ్లలేని ప్రపంచాలను చూడగలను, కొత్త సాహసాలను అనుభవించగలను అని ఆమె ఎంతో ఉద్వేగంతో చెప్పింది. ఆ రోజు నుండి వారి మధ్య ఉన్న దూరం తగ్గడం మొదలైంది. మృగం కేవలం భయంకరమైన రూపమున్నవాడు మాత్రమే కాదని, అతనిలోనూ ఒక దయగల మనసు ఉందని బెల్ గుర్తించింది. వారిద్దరూ కలిసి పుస్తకాలు చదువుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు దగ్గరయ్యారు. You're a much better listener than my books. Is that so? I am quite serious. Of course you are. కోటలో రోజులు గడుస్తున్న కొద్దీ మృగం మనసులో బెల్ పట్ల ప్రేమ పెరిగింది. కాని ఒకరోజు బెల్ ముఖం వాడిపోయి ఉండటం అతను గమనించాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్న ఆరోగ్యం బాలేదని నా మనసు చెబుతోంది. ఆయనను ఒక్కసారి చూసి రావాలని ఉంది. కేవలం ఒకే ఒక్క వారం రోజులు నాకు సమయం ఇవ్వండి. నా తండ్రిని చూసి మళ్ళీ తిరిగి వస్తాను అని బెల్ దీనంగా వేడుకుంది. అది విన్న మృగం గుండె బరువెక్కింది. బెల్ వెళ్ళిపోతే ఆ కోట మళ్లీ చీకటిమయమవుతుందని అతనికి తెలుసు. అతను ఎంతో బాధతో, బెల్, నువ్వు వెళ్ళిపోతే ఈ కోట మళ్ళీ చీకటిమయం అవుతుంది. నువ్వు పక్కన లేవనే బాధతో నేను క్షణక్షణానికి చనిపోతాను. ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే నీకోసం ఏడ్చి ఏడ్చి నా ప్రాణం పోతుంది. ఆమెపై ఉన్న ప్రేమతో అతను తన బాధను అదిమిపెట్టుకుని ఆ మాయా ఉంగరాన్ని ఇచ్చాడు. ఈ ఉంగరం పెట్టుకుని నిద్రపోతే రేపోదయానికి నువ్వు నీ తండ్రి దగ్గరుంటావు. కాని మళ్ళీ నా దగ్గరకు రావాలనిపిస్తే ఈ ఉంగరాన్ని నీ వేలి నుండి తీసేయి. అప్పుడు మళ్ళీ నా కోట్లోకి వస్తావు అని అన్నాడు. బెల్ ఉదయం కళ్ళు తెరిచేసరికి తన తండ్రి మోరెస్ పక్కన ఉంది. ఆమెను చూడగానే మోరెస్ ఆనందానికి అవధుల్లేవు. అనారోగ్యంతో ఉన్న మోరెస్ బెల్ను చూడగానే సగం కోలుకున్నాడు. ఆమె కోటలో క్షేమంగా ఉందని, మృగం తనను గౌరవంగా చూసుకుంటున్నాడని తెలిసి ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. బెల్ తిరిగి వచ్చిందని తెలియగానే గ్రామస్తులందరూ ఆమె ఇంటి చుట్టూ చేరారు. ఆమె వేసుకున్న అందమైన దుస్తులు, ఆమె ముఖంలో ఉన్న కొత్త మెరుపు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మృగం నిన్నేమీ చేయలేదా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. బెల్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడే గ్యాస్టన్ ఆమె మృగం గురించి గొప్పగా చెప్పడం చూసి ఓర్వలేకపోయాడు. ఆమెను మళ్లీ కోటకు వెళ్లకుండా అడ్డుకోవాలని, తన తండ్రిని పిచ్చివాడని నిరూపించి బెల్ను పెళ్లి చేసుకోవాలని ఒక కుట్ర పన్నాడు. ఒకరోజు గ్యాస్టన్ గ్రామస్తులందర్నీ పోగుచేసి, చూశారా, బెల్ తండ్రి మోరిస్ ఒక భయంకరమైన మృగం ఉందని అబద్ధాలు చెబుతున్నాడు. అతనికి పిచ్చి పట్టింది, అతన్ని బంధించాలి అని నమ్మించాడు. బెల్ను భయపెట్టి తనను పెళ్లి చేసుకుంటేనే తన తండ్రిని కాపాడుకోవచ్చని, ఆమెను లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు. కాని బెల్ ధైర్యంగా నిలబడింది. నా తండ్రి చెప్పేది అబద్ధం కాదు. ఆ మృగం మీరనుకుంటున్నట్లు క్రూరమైనది కాదు. అతనిలో ఒక మంచి మనసు ఉంది అని గట్టిగా చెప్పింది. ఇది విన్న గ్యాస్టన్ కోపంతో ఊగిపోయాడు. గ్యాస్టన్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక మృగాన్ని సమర్థిస్తున్నావా
అది నిన్ను వశం చేసుకుంది. నీకు నీ తండ్రికి ఇద్దరికీ పిచ్చి పట్టింది అని అరిచాడు. గ్రామస్తులను రెచ్చగొడుతూ, ఆ మృగం మన గ్రామం మీద దాడి చేయకముందే మనం వెళ్లి దాన్ని అంతం చేయాలి అని నినదించాడు. గ్యాస్టన్ తన మనుషులతో కలిసి బెల్ను, ఆమె తండ్రి మోరిస్ను వారి ఇంట్లోనే బంధించి బయట తాళం వేశాడు. నేను ఆ మృగం తల తీసుకుని తిరిగి వచ్చాక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని గర్వంగా చెప్పి గ్రామస్తులందర్నీ ఆయుధాలతో కోటవైపు నడిపించాడు. చీకటి గదిలో బంధించబడిన బెల్ మనసు వికలమైంది. గ్యాస్టన్ చేస్తున్న అన్యాయం కంటే కోటలో మృగం ఒంటరిగా ఎదురుచూస్తున్నాడన్న ఆలోచన ఆమెను దహించివేసింది. అతను క్రూరుడు కాదని వీరికి ఎలా చెప్పాలి? అతను తన కోపాన్ని నాకోసం చంపుకున్నాడు. నాకోసం ఆ పెద్ద గ్రంథాలయాన్ని కానుకగా ఇచ్చాడు. నా తండ్రిని చూడడానికి నన్ను ప్రేమతో పంపించాడు. అలాంటి వ్యక్తికి హాని జరుగుతుంటే నేనిక్కడ ఉండలేను. సరిగ్గా ఆ సమయంలో బెల్ తన వేలికున్న మాయా ఉంగరాన్ని చూసింది. మృగం చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. దీనిని తీసివేస్తే నువ్వు మళ్లీ కోటలోకి చేరుకుంటావు. బెల్ తన తండ్రివైపు చూసింది. నాన్నా, అతన్ని కాపాడుకోవాలి, అతను మంచివాడు అంది. మోరిస్ ఆమె కళ్లల్లో ఉన్న నిశ్చయాన్ని చూసి, వెళ్ళు తల్లి, నీ ప్రేమను కాపాడుకో అని దీవించాడు. బెల్ కళ్ళు మూసుకుని మృగం ముఖాన్ని తలచుకుంటూ ఆ మాయా ఉంగరాన్ని వేలి నుండి తీసివేసింది. క్షణాల్లో ఆమె చుట్టూ ఉన్న గది మాయమైపోయింది. చల్లని గాలి, మంచు కురుస్తున్న శబ్దం వినిపించింది. ఆమె కళ్ళు తెరిచేసరికి కోట తోటలో ఉంది. కాని అక్కడ దృశ్యం భయంకరంగా ఉంది. కోటలోని వెలుగులన్నీ ఆరిపోయాయి, మొక్కలన్నీ వాడిపోయాయి. బెల్ పరుగున కోటలోపలికి వెళ్ళింది. మృగం, ఎక్కడున్నారు మీరు అని గట్టిగా అరుస్తూ వెతికింది. కోట అంతా వెతికిన బెల్కు తోటలోని ఒక మూలన మృగం నిశ్చలంగా పడి ఉండటం కనిపించింది. బెల్ పరుగున వెళ్ళింది. అతని తలని తన ఒడిలోకి తీసుకుని కన్నీళ్లతో ఇలా అంది. నన్ను క్షమించండి, నేను తిరిగి వచ్చాను, కళ్ళు తెరవండి. నన్ను వదిలి వెళ్ళకండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మృగం నెమ్మదిగా ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. తన ముందు ఉన్న బెల్ను చూసి అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. తను చనిపోతున్నాననే బాధ కంటే బెల్ను చివరిసారి చూశాననే తృప్తి అతనిలో కనిపించింది. నువ్వు నిజంగానే నా దగ్గరకు తిరిగి వచ్చావా? అవును బీస్ట్, నేను తిరిగి వచ్చాను. కాని చూడు, నేను ఎంత భయంకరంగా ఉన్నానో. ఇలాంటి రాక్షస రూపాన్ని నువ్వు నిజంగా ప్రేమించగలవా? అవును, బయటి రూపం నాకు ముఖ్యం కాదు. నీలో ఉన్న దయ, నీ మంచి మనసు నాకు తెలుసు. అవే నాకు ముఖ్యం. నీ రూపం ఏదైనా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. బెల్ అవును అని చెప్పిన మరుక్షణమే ఆకాశం నుండి ఒక అద్భుతమైన వెలుగు కోటను చుట్టేసింది. మాయా గులాబీలోని చివరి రేకు రాలిపోయినా అది మృగం ప్రాణాన్ని తీయలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఆ శాపాన్ని ఓడించింది. ఆ భయంకరమైన మృగం రూపం మెల్లగా మారిపోయి ఒక అందమైన యువరాజుగా ప్రాణం పోసుకున్నాడు. అతను లేచి నిలబడి బెల్ కళ్లలోకి చూస్తూ, నీ ప్రేమ నాలోని మృగాన్ని చంపి నన్ను మనిషిని చేసింది అన్నాడు. ఆ తర్వాత కోటలోని సేవకులందరూ లూమియేర్, కాగ్స్వర్త్, మిసెస్ పాట్స్ మళ్లీ మనుషులుగా మారిపోయారు. బెల్ తండ్రి మోరిస్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అందరూ కలిసి ఆ రాజభవనంలో ఎంతో సుఖసంతోషాలతో జీవించారు. ఆ రాజ్యం మళ్లీ వెలుగులతో నిండిపోయింది.